హాయ్ అండి. మరి నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. మరి మనం ఫ్యామిలీస్తో కలిసి అనేక సందర్భాల్లో అనేక చోట్లకి వెళ్తుంటాం. లైక్ చర్చ్, గుళ్ళని, లేకపోతే టూర్లని అట్లా మనం వెళుతూనే ఉంటాం. బట్ మనం వెళ్ళేటప్పుడు చాలా రైల్వే స్టేషన్లో కానీ, లేకపోతే ఇంకా బయట కానీ జేబు దొంగలు ఉన్నారు అట్లా రాస్తుంటారు. మీ వస్తువులకి మీరే బాధ్యులు, మీ సామాను జాగ్రత్తగా పెట్టుకోండి, ఇట్లాంటివి రాస్తుంటారండి. బట్ అవి రాయడం కరెక్టే, నేను కాదనను. దానికంటే ఇంకా జనాల్లో అవేర్నెస్ తీసుకురావాల్సింది స్త్రీల పట్ల ఎలా ఉండాలి, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో అలాంటివి రాయాలేమో అని నాకు అనిపించిందండి. ఎందుకంటే మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు పిల్లలందరూ కూడా ఒకవేళ అది వాళ్ళకి కామెడీ అయ్యుండొచ్చు, వాళ్ళు వేసే సెటైర్లే కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలే కానీ, బట్ యువతల ఉన్న ఆడపిల్లలకి అది ఎంత బాధ కలిగించిద్ది అనేది మరి వాళ్ళకి ఎందుకు ఆ విషయం అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకని అసలు ఒక ఆడపిల్లని చూసినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ రాదు, వాళ్ళ సిస్టర్ లాగా ఫీల్ అవ్వలేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎందుకని యువతల పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వలేరో అసలు నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేయాలేమో అని అనిపించిద్దండి. అలా చేయకపోతే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము రోజు వీడియోస్లో, టీవీల్లో, మరి సోషల్ మీడియాలో. సో మరి నాకు అనిపించిందండి. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.